తొండమనాడు. తొండమనాడు అంటే తొండమాన్ చక్రవర్తి పరిపాలించిన రాజ్యం. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ నారాయణవనాన్ని పరిపాలించిన ఆకాశరాజు తన కూతురు పద్మావతి దేవి శ్రీనివాసులకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి. స్వామివారు పద్మావతి దేవిని కళ్యాణం చేసుకొని తిరుమలకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్లకు ఆకాశరాజుకి అనారోగ్యం చేసి చనిపోతాడు. ఆకాశరాజు చనిపోయిన తరువాత ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తికి ఆకాశరాజు కొడుకుకి గొడవలు జరుగుతాయి. ఇద్దరు రాజ్యం కోసం కొట్టుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి వెళ్ళి నారాయణవనాన్ని ఆకాశరాజు కొడుకుకి ఆ రాజ్యం పంచాడట. తొండమండలాన్ని తొండమాన్ చక్రవర్తికి పరిపాలించమని చెప్పాడంట. అప్పుడు స్వామి తిరుమలలో ఆనంద నిలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తికి చెప్పాడట. అప్పుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి గర్భాలయాన్ని నిర్మించాడంట. గర్భాలయంలో నుంచి తొండమాన్ రాజ్యంలోకి సొరంగం ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము స్వామివారిని దర్శించుకునేవాడంట తొండమాన్ చక్రవర్తి. తొండమాన్ చక్రవర్తికి స్వామివారంటే అంత భక్తి, అంత ప్రేమాట. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాళహస్తి నుంచైనా వెళ్ళొచ్చు, ఏర్పేడి నుంచైనా వెళ్ళొచ్చు. శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారము స్వామి అమ్మవార్లకు అభిషేకం జరుగుతుందంట. ఉదయం 7:30 గంటలకి. ప్రతి నెలలో 2వ శనివారము కళ్యాణం జరుగుతుందంట స్వామి అమ్మవార్లకి. ఉదయం 10:30కు జరుగుతుందంట. 750 రూపాయలు కట్టి ఎవరైనా పాల్గొనవచ్చు కళ్యాణంలో. స్వామివారి అభిషేకానికి పాలు, పెరుగు అలాంటి తీసుకెళ్తే ఎవరికైనా అభిషేకం చేస్తారు. శ్రీకాళహస్తి నుంచి బస్సులు కూడా వెళ్తాయంట. ఊరి మీద నుంచి ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలకైతే 20 రూపాయలు తీసుకుంటున్నారు. తొండమనాడు విలేజ్ దాటుకొని యార్చిల నుంచి అయితే తొండమానపురం అయితే చేరుకుంటాం. బస్సుకైతే ఇక్కడ దిగేసి రైట్ సైడ్ వెళ్ళాలి ఆలయానికి. ఇది స్వామివారి ఆలయం. తొండమాన్ చక్రవర్తి వయసు మీద పడటంతో తిరుమలకి పోలేని పరిస్థితిలో స్వామివారిని వేడుకున్నారట. నాకు వయసు అయిపోయింది, నేను ఇక రాలేను, నువ్వే నా దగ్గరికి రావాలి అని. అప్పుడు స్వామివారు తొండమాన్ చక్రవర్తి కోరిక మేరకు శ్రీదేవి భూదేవితో కూడి ఇక్కడ తొండమాన్ చక్రవర్తి మంచం పక్కనే ప్రత్యక్షమయ్యారట. స్వామివారు ప్రత్యక్షమయ్యి తొండమాన్ చక్రవర్తికి మోక్షం ప్రసాదించి, ఎలాగైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారో తొండమాన్ చక్రవర్తికి, అలాగే ఇక్కడ శిలలైపోయారంట. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో దర్శనమిస్తారు.
స్వామివారు ఇలా ఉంటారు గర్భగుడిలో.